మీరు ఇంటర్ చదువుతున్నారా? సో అయితే మీలాంటి స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్కి జరిగిన స్కామ్ ఇది. డైలీ మార్నింగ్ వెళ్ళంటే కాలేజ్కి వెళ్ళి లైక్ ఎగ్జామ్ ఉంటారు, అది ఎగ్జామ్ రాస్తున్నాడు. కాకపోతే ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి ఒక పోలీస్ ఆఫీసర్ నుండి కాల్ వచ్చింది. ఏమని, లైక్ మీ బాబు ఇలా నారాయణ స్కూల్లో చదువుతున్నారు, లైక్ వాళ్ళ ఫాదర్ నేమ్ ఇది, వాళ్ళ మదర్ నేమ్ ఇది, ఈ బ్రాంచ్లో చదువుతున్నాడు అని చెప్పారు. ఎస్ అండి అవును అంటే ఈ పర్టికులర్ ఏరియాలో మీ బాబు డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు. సో మీ బాబుని ఇమ్మీడియట్గా మేము అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ తీసుకెళ్తున్నాము. సో మీరు ఇంత పెనాల్టీ అనే అమౌంట్ని తీసుకొని రండి, లైక్ యూ నీడ్ టు పే ఇట్ అని చెప్పేశారనమాట. సో అయితే వాళ్ళు ఇమీడియట్గా ఫోన్ కట్ చేసి వాళ్ళ కాలేజ్కి కాల్ చేశారనమాట. లైక్ మా బాబు ఉన్నాడా అంటే అవును ఉన్నాడండి, ఒకసారి మాట్లాడాలన్నారంట. అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. లైక్ ఎగ్జామ్ అవుతుందండి, మేము ఎట్లా ఇస్తాం ఫోన్, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయినాక ఇస్తామంటే లైక్ తిట్టారనమాట. ఇట్లా మాకు చాలా అర్జెంట్, ఇది ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కాల్ అంటే అప్పుడు పిలిపించి మాట్లాడిపిస్తే అప్పుడు రిలాక్స్ అయ్యారనమాట వాళ్ళ పేరెంట్స్. సో స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ జస్ట్ ఒకసారి కాల్ వచ్చినప్పుడే ఫస్ట్ వెరిఫై చేసుకోండి మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏంటంటే. వెరిఫై చేసుకున్నాక వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ తర్వాత వేసుకోవచ్చు వాళ్ళ రియల్ అయితే, కానీ రియల్ కాదు అన్ని స్కామ్స్ అయితేనే. సో బీ అలర్ట్. ఓకే, మీట్ యూ నెక్స్ట్ వీడియో.